నిజామాబాద్ జిల్లాలో బలగం చిత్రబృందం సందడి చేసింది. నర్సింగ్పల్లిలోని హిందూ తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామిని చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. తర్వాత విజయ్ థియేటర్లో బలగం మూవీ ప్రీ రిలీజ్ ను ఎస్పీఎస్ క్రియేషన్స్ దిల్ రాజు విడుదల చేశారు. అందరూ సంతోషంగా సినిమా చూడాలని నిజామాబాద్ లోని విజయ్ థియేటర్లో ప్రీ రిలీజ్ షోను ఏర్పాటు చేశామన్నారు. ఇక ఈ ముఖ్య అతిథిగా ఆర్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఇక ఈ సినిమా పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగే వాస్తవిక కథనాలతో రూపొందించబడిందని ఆర్ నారాయణమూర్తి చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో హీరో దర్శి, హీరోయిన్ కావ్య, నిర్మాతలు హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న ఈ టైంలో ఇంత రూటెడ్ డెప్త్ రా కల్ట్ గా ఉన్న సినిమా అంటే ట్రూ ఎలా ఉందో అలాగే తీయడానికి ప్రయత్నం చేశాం. ఇంత రూటెడ్ ని ఇది కూడా జనాలకు ఎక్కుద్ది, సినిమాలో ఎమోషన్ ఉంది, దీన్ని మనం ముందు ఇవాళ చెప్తున్నాం. ఎంత మంది గొప్ప దర్శనం పరిచయం చేసి మన సినిమా ఇండస్ట్రీకి ఒక బలం ఇచ్చాడో. కావాల్సింది ఇస్తే కానీ గుర్తుండదు. నేను ఈ సినిమా చేద్దామని ఆ రోజే మాటిచ్చాను. ఆ మాటనే ఈరోజు మీరు చూసిన ఈ సినిమా. ఎవరైనా కదులుతారా అని వెనక నుంచి చూస్తున్నారు. ఒక్క తలకాయ కూడా ఇటు కదలట్లేదు, అలా కూర్చొని చూస్తున్నారు. అంటే ఆ క్లైమాక్స్ లో మీరు అందరూ ఇన్వాల్వ్ అవడమే కాదు, ప్రతి ఒక్క ఇంటి కథ. నాకు మా ఊర్లో అందరి ఇల్లు తెలుసు. హై కమర్షియల్ ఫార్మాట్ లో ఉన్న